జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని అశ్వారావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ రైతులతో కలిసి పరిశీలించారు. పంటలకు నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా పంటలకు అందించలేని దుస్థితి నెలకొందని కడియం విమర్శించారు. కరెంటు కట్ చేస్తే చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారని, కానీ తమ నియోజకవర్గం ప్రతి 2 గంటలకు కరెంటు కోత ఉంటుందని ఆరోపించారు. విద్యుత్ వ్యవసాయ శాఖలపై సమీక్ష చేసి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రైతులు ఆదుకోవాలని కడియం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారుల అలసత్వం కావచ్చు, లేదా కాంట్రాక్టర్ యొక్క అలసత్వం కావచ్చు, రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరము భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినాయి. సాగునీటిపైన ఆశతో రిజర్వాయర్ల నుండి నీళ్లు వస్తాయనే నమ్మకంతో రైతులు పంటలు వేసుకొని ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. కరెంటు సరిగా సరఫరా కావడం లేదు. 24 గంటల కరెంటు వ్యవసాయానికి అందించవలసిందే. 24 గంటల కరెంటు ఎక్కడైతే ఏ అధికారి అయితే రైతులకు ఇవ్వలేకపోతున్నాడో ఆ అధికారి పైన చర్యలు తీసుకుంటాను, సస్పెండ్ చేస్తానని చెప్పి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు పత్రికా ప్రకటన ఇచ్చారు, సమీక్షలో చెప్పాడు. కానీ వాస్తవం దానికి పూర్తిగా